ఆదిశంకర ఉభయభారతి మండల మిశ్ర వీళ్ళ మధ్య జరిగినటువంటి వాదన విశేషాలు వింటున్నాం. ఇప్పుడు మరో భాగం చెప్పుకుందాం. వాదన ఎలాగైతే ఒక కులికి వచ్చింది. మండల మిశ్రుడు ఒక ప్రశ్న అడిగాడు. ఆత్మకి మనస్సుకి దైవానికి అసలు సంబంధం ఏమిటి అని. శంకరుడు జవాబు చెప్పాడు. ఆకాశాన సూర్యుడున్నాడు, భూమిపై అనేక సరస్సులున్నాయి, నదులున్నాయి, చెరువులున్నాయి. వీటిలో సూర్యకాంతి పడి వాటిలో ఉన్న నీరు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ పరమాత్మల సంబంధం కూడా అలాంటిదే. పరమాత్మ సూర్యునిలా భూమిపై గల అన్ని ఆత్మల్లో కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నాడు. అయితే దేవుడు అన్నిటా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మరెందుకు మనం చూడలేకపోతున్నాం? సరస్సులో సూర్యుడు కనపడుతూనే ఉన్నాడు కదా అని మండల మిశ్రుడు సందేహం వెలిగించాడు. శంకరులు నవ్వుతూ జవాబిచ్చాడు. పాత్రలో ఉప్పు వేయండి, కాసేపు ఉప్పు కనపడుతుందా? అలాగే ఇది కూడా. ఉప్పు లేదు అని ఆ నీళ్ళలో చెప్పగలమా? రుచి చూస్తే తెలుస్తుంది, ఉప్పుగా ఉంటుంది. అప్పుడు ఉప్పు లేదని చెప్పలేం కదా అన్నాడు. మండల మిశ్రుడు అన్నాడు, నిజమే, కనపడకపోయినా నీళ్ళలో ఉప్పు ఉంది అన్నాడు. శంకర్లు అన్నారు, నేను ఆ పాత్రలో నీటి అంతా పారబోస్తాను, చివరి బొట్టు దాకా. ఆ చివరి బొట్టు కూడా ఉప్పుగానే ఉంటుంది. అలాగే పరమాత్మ ఈ సృష్టి ప్రతి అణువులో ఇమిడి ఉంటాడు. ఆయన్ని ఆత్మల నుండి విడదీయలేం. ఇదే ఆత్మ పరమాత్మల సంబంధం అన్నాడు. మండల మిశ్రుడు సమాధాన పడుతున్నాడు. ఇంకో ప్రశ్న వేశాడు. కనబడడు సరే, మరి నేను స్వయంగా ఆ దేవుణ్ణి ఎలా అనుభూతిలోకి తెచ్చుకోగలను అన్నాడు. శంకరులు వివరించారు. ఒక వ్యక్తి గాంధార దేశం నుంచి భారతదేశం వస్తున్నాడు. దారిలో దొంగలు అతన్ని దోచుకుని కళ్ళకి గంతలు, చేతులకి సంకెళ్ళు కట్టేసి వెళ్ళిపోయారు. అతను తన స్వదేశం వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఎట్టకేలకు ఆ ఎడారిలో తడుముకుంటూ తన ఊరికి చేరాడు. తన ఊరి గాలి వాసన అతనికి పరిచయమే. చేరాక ఒక వ్యక్తి అన్నాడు, ఇదే నువ్వు చేరాల్సిన ఊరు, ఇదే అని చెప్పి గంతలు, సంకెళ్ళు విప్పాడు. అలా దైవాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయాలి. నీ అసలు ఊరు ఏదో చెప్పే గురువు తారసపడాలి. అలా సాధన చేయాలి. దేవుడు అనుభూతి తప్పక లభిస్తుంది అన్నారు శంకరులు. మండమిశ్రుడు తల ఆడించి, అలాగైతే ఆర్య, ఈ సంసారం భార్య పిల్లలు వృధా అంటారా అని అడిగాడు. లేదు, సంసారం ఒక మలుపు. సత్యాసత్యాలు తెలిపేది సంసార చక్రమే. ఆ బంధంలో చేసే కర్మల వల్ల ఎప్పటికప్పుడు శోధన మొదలై ఆత్మశుద్ధి జరుగుతుంది. స్వచ్ఛమైన పొలంలో సూర్యుడు ఇంకా చక్కగా కనిపిస్తాడు. అలాగే దైవం కూడా మనసు శుద్ధి పొందగానే గురువు ప్రవేశిస్తాడు, మార్గం చూపుతాడు అన్నారు శంకరులు. మండల మిశ్రుడికి జ్ఞానోదయం కలిగింది. అపజయం ఒప్పుకున్నట్లే తన గురువు కూడా శంకరుల వారిలో కనబడినట్లే భావించాడు. ఆర్య, నేను ఓటమి పొందాను. తమ శిష్యుడు కావటానికి నాకు అభ్యంతరం లేదు, అనుమతి ఇవ్వండి అన్నాడు మండల మిశ్రుడు. అతని మెడలో మల్లెదండ వాడిపోయింది. వాడిన మల్లెలు నేలపై జలజల రాలిపడ్డాయి. ఈ పరిణామానికి మండల మిశ్రుడి భార్య ఉభయభారతి చిత్రమైపోయింది. శంకరుల వాదనాశక్తి అపురూపంగా ఉంది, అనన్యంగా ఉంది, కాదనలేని సత్యంగా కూడా ఉంది. అయితే ఆమె మనసులో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఓడిపోయాను, సన్యాసత్వం తీసుకొని శంకరుల వద్దకు వెళ్ళిపోతాను అని నా భర్త ఎలా అనగలడు? తను అర్ధానికి సగభాగం, శంకరులు సగభాగమే గెలిచాడు. మిగతా సగమైన తనని గెలిస్తే కదా ఆయన ఓటమి సంపూర్ణం, శంకరుల విజయం సంపూర్ణం అనుకున్నది. ఆమె ఆసనం దిగి వచ్చింది. శంకరుల వారితో అన్నది, ఆర్య, నేను మండల మిశ్రుల వారి పత్నిని, ఆయనలో సగాన్ని. మీరు నన్ను కూడా ఓడిస్తేనే కదా మీ గెలుపు అంగీకారయోగ్యం అవుతుంది. కనుక నాతో వాదనకి అంగీకరించండి అన్నది. శంకరులు ఆలోచించాడు. సన్యాసిగా స్త్రీవంక చూడటమే నిషిద్ధమైతే వాదనకి ఎలా కూర్చోవడం? అయితే ఆమెను సరస్వతీ రూపంగా భావించి వాదనకి అంగీకరించాడు శంకరులు. వాదన మొదలైంది. ఇప్పుడు అనేక మంది స్త్రీలు కూడా ఉభయ భారతీయ వాదన వినడానికి అక్కడ చేరారు. ఆమె కూడా లోతుగానే వాదించింది, సర్వశాస్త్రాలు స్పృశించింది. వాటన్నింటినీ శంకరులు తిప్పికొట్టాడు. అలా 15 రోజులు గడిచింది. 16వ రోజు కూడా సమావేశం అయ్యారు. జనం ఆసక్తి పెరిగిపోతోంది. ఉభయ భారతి ఆలోచించింది, సంపూర్ణ జ్ఞానుడే విజేతలవ్వాలి. శంకరులకు ఇహలోక సౌఖ్య జ్ఞానం సన్యాసి కాబట్టి తెలియదు. కనుక నా వాదన కామశాస్త్ర విషయం మీద నడుపుతాను అనుకుంది. ఉభయభారతి అన్నది శంకరులతో, ఆర్య, చివరిదిగా నాదొక ప్రశ్న. మీరు దైవపరమైన ఆత్మానుభూతి అంటున్నారు. దానికి ఎంతో సాధన కావాలి, కష్టపడాలి యోగ పద్ధతిలో. అయితే దంపతులందరూ ప్రతిరోజు రతి సౌఖ్యం అనుభవించేటప్పుడు అటువంటి భావప్రాప్తి పొందుతూనే ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకి బాహ్య ప్రపంచం తెలియదు. మీ సాధనలో అలాగే ఈ రతి అనుభూతి పొందటం సామాన్యుడు కూడా సులభంగా ఉంటుంది. ఎందుకు మీరు కష్టమార్గం ఎంచుకోమంటున్నారు?
వీళ్ళకి కూడా దివ్యానుభూతి వస్తున్నది కదా ఆ సమయంలో. అసలు స్త్రీ పురుషుల్లో కామకళలు శుక్ల కృష్ణ పక్షాల్లో ఎలా ఉంటాయి? ఆయా సమయాల్లో వారి ప్రవర్తనలు ఎలా ఉంటాయి? అసలు కామకళలు ఎన్ని? అవి ఏంటి? ఇది తెలియకుంటే మీరు సంపూర్ణ జ్ఞాని కిందకి రారు. జయం నిర్ణయించడం కూడా సమంజసం కాదు అన్నాడు. శంకరుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆయన 8వ ఏటనే సన్యసించాడు. 10వ ఏట దైవదర్శనం సాధించాడు. స్త్రీతో రతిసుఖానుభూతి ఆయనకు తెలియదు. కనీసం 6 రుచుల భోజనం కూడా ఎరగడు. సంపద వల్ల దొరికి పట్టు పరుపుల హాయి కూడా ఆయన అనుభవించి ఎరగడు. ఇప్పుడు తెలుసు అంటే సన్యాసిగా అవమానం, తెలియదంటే అర్థజ్ఞానిగా విజయం రాదు. అందుకే అన్నాడు, తల్లి, ఈ ప్రశ్నలకు జవాబు వెంటనే చెప్పలేను, కనుక 1 నెల గడువు ఇవ్వగలరు అన్నాడు. ఉభయ భారతి అంగీకరించి తన భవనంలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో మనం చెప్పుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ.